ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి యొక్క దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మా ఛానల్లోని వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో అక్టోబర్ నెలలో 3 తేదీల్లో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, ఇంకా అక్టోబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగ ప్రదక్షిణ సేవ టికెట్స్‌కి సంబంధించి, అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుందనే వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అక్టోబర్ నెలలో 3 తేదీల్లో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్‌లో మొదటి అప్డేట్ అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం రోజు పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి సంపన్న తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత ఆలయ 4 మాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఆర్జిత సేవలు రద్దు. అక్టోబర్ 29న అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 30 పుష్పయాగం రోజున తిరుపడవ సేవ, కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి. తోమాల అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇదండి అక్టోబర్ 30వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు కాబట్టి ఈ పుష్పయాగం సేవకి ముందు రోజు అనగా అక్టోబర్ 29వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణ కారణంగా అక్టోబర్ 29వ తేదీన సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అండ్ అలాగే అక్టోబర్ 30వ తేదీన పుష్పయాగం సేవ ఉంటుంది కాబట్టి ఆ రోజు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, తిరుపడవ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు అక్టోబర్ 30వ తేదీన రద్దు చేయడం జరిగింది. అండ్ అలాగే తోమాల అర్చన 2 రకాల సేవల్ని ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే అక్టోబర్ 30వ తేదీ పుష్పయాగం సేవ టికెట్స్‌ని బుక్ చేసుకునేటువంటి భక్తులకి ఆ సేవ టికెట్‌తో అదే రోజు 2 సార్లు స్వామివారి దర్శనం కల్పిస్తారు. అంటే ఈ టికెట్స్‌ని బుక్ చేసుకున్న భక్తులు అక్టోబర్ 30వ తేదీ ఉదయం 7 గంటల కల్లా సుపథమెంట్రీ వద్ద రిపోర్ట్ చేశారంటే ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు ఇలా వీటన్నిటితో కూడా స్వామివారికి స్నపన తిరుమంజనం అంటే అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత మొదటిసారి స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. తిరిగి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలుతో స్వామివారికి పుష్పయాగ సేవలు నిర్వహిస్తారు. ఈ పుష్పయాగం సేవ అయిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో మళ్ళీ రెండోసారి స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చండి. ఇకపోతే అక్టోబర్ 20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి నాడు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందుగల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఆస్థానంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడల వారికి అభిముఖంగా వేంపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విశ్వకెంచుల వారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరో పీఠంపై దక్షిణ అభిముఖంగా వేంపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజా హారతి, ప్రసాద నివేదనాలు అర్చకులు అగముక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆర్జిత సేవలు రద్దు. దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ 20న కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల అర్చన సేవను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇదండి అక్టోబర్ 20వ తేదీ
శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ రోజు కళ్యాణోత్సవం, గుంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ 3 రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేస్తారు. అండ్ తోమాల అర్చన ఈ 2 రకాల ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. దీన్ని భక్తులు గమనించుకోగలరు. అయితే అక్టోబర్ 20వ తేదీ అండ్ అలాగే అక్టోబర్ 29, 30 తేదీల్లో ఈ ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన ఈ అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత కొంతమంది భక్తులకున్న సందేహం ఏమిటంటే, ఆ తేదీల్లో ఆర్జిత సేవలను రద్దు చేసుకున్నప్పటికీ, ఆ ఆర్జిత సేవా టికెట్స్‌ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి కేవలం స్వామివారి దర్శనమైనా కల్పిస్తున్నారని కొంతమంది భక్తులకైతే సందేహం ఉంటుందండి. మామూలుగా టీటీడీ వారు ఏదైనా నెలలో ఏదైనా స్పెషల్ అకేషన్ కారణంగా ఆర్జిత సేవలను కావచ్చు, దర్శనాలను కావచ్చు రద్దు చేస్తున్నారండి. అంటే ఆ తేదీలకు సంబంధించి దర్శన టికెట్స్ అయినా, ఆర్జిత సేవలనైనా అడ్వాన్స్‌గా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయకుండా హోల్డ్‌లో పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ 3 రకాల ఆర్జిత సేవల్ని అక్టోబర్ 20 అలాగే అక్టోబర్ 30 ఈ 2 తేదీలకి కూడా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయకుండా హోల్డ్‌లో పెట్టడం జరిగింది. అయితే కళ్యాణోత్సవం సేవ అనేది తిరుమల కొండపై సీఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్‌లైన్‌లో లక్కీ డిప్‌లు ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 20, 30 ఈ 2 తేదీల్లో కళ్యాణోత్సవం సేవను కూడా రద్దు చేస్తున్నారు కాబట్టి, ఆ ముందు రోజుల్లో అనగా అక్టోబర్ 19వ తేదీ, అక్టోబర్ 29వ తేదీ ఈ 2 తేదీల్లో తిరుమల కొండపై సీఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్‌లైన్‌లో లక్కీ డిప్‌లో కళ్యాణోత్సవం సేవ అనేది ఉండదు. అంటే మామూలుగా ఏ సేవలైనా, దర్శనాలైనా టీటీడీ వారు రద్దు చేస్తున్నారంటే ఆ టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయకుండా హోల్డ్‌లో పెట్టడం జరుగుతుంది. ఇకపోతే అక్టోబర్ 16వ తేదీ గురువారం రోజున అంగప్రదక్షిణ టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగప్రదక్షిణ సేవ టికెట్స్‌కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ 16వ తేదీ అనగా రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆన్‌లైన్ లక్కీ డిప్ అంగప్రదక్షిణ సేవ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి. కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు దీన్ని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ 18వ తేదీ తిరుమలలో అంగప్రదక్షిణ సేవ చేసి అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా మిస్ కాకుండా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు ఈ అంగప్రదక్షిణ సేవ టికెట్స్‌ని ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని పొందవచ్చు. శ్రీవారి దర్శనం కోసం జనవరిలో తిరుమల వెళ్ళాలి అనుకునేవారు మరొక 2 రోజుల్లో స్వామివారి దర్శన టికెట్స్ మరియు వివిధ రకాల సేవలు ఇందులో మొదటి గడప దర్శన టికెట్స్ కూడా ఉండనున్నాయి. అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 25వ తేదీల్లో ఆర్జిత సేవలతో పాటు అంగప్రదక్షిణ రూ. 300 దర్శన టికెట్స్ మరియు మొదటి గడప దర్శన టికెట్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి జనవరి నెలలో స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకునేవారు 2 రోజుల్లో టీటీడీ వారు రిలీజ్ చేసే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు గురువారం అక్టోబర్ 16వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శన టోకెన్స్ అక్టోబర్ 15వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 8:05 ఎస్ఎస్డి టోకెన్ కంప్లీట్ అయ్యాయి. అయితే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 1 గంటకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 8 గంటలకు టోకెన్స్ అయితే ఒక 1560 టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల సాయంత్రం 4 గంటలకు ఇవ్వాల్సిన టోకెన్స్ మధ్యాహ్నం 12 గంటలు లేదా 2 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వొచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాలు గమనించగలరు. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని 75,919 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 28,218 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,79,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు.
ఈ రోజు గురువారం రోజు తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 18 కంపార్ట్మెంట్లో ఎలాంటి దర్శన టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తున్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలో 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దాదాపు 7 నుంచి 10 గంటల్లో దర్శనమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు స్వామివారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శన టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి దాదాపు 10 గంటల నుంచి 12 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉంది. స్వామివారి సర్వదర్శన కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు గమనించగలరు. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా 3 నుంచి 6 గంటల్లో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, ₹500 వర్చువల్ సేవ దర్శన టికెట్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉంది. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్, స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. ₹300 మరియు ₹500 దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని తిరుమల శ్రీవారి దర్శన అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీడీ గురించి మీకు ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ కామెంట్లకి సమాధానంగా నెక్స్ట్ వీడియోలో మేము అన్ని వివరంగా చెప్తాము. ఓం నమో వెంకటేశాయ.